ఎవరికొకరు అభిప్రాయాలు పంచుకుంటాము ఉద్దేశం కూడా మనం కలుసుకోవాలని మీటింగ్ ఏర్పాటు చేయలేదు. మీరు ఏమైనా అభిప్రాయాలు ఏమైనా ఉంటే పొరపాట్లు చేయడం మనిషి ఉండదు, నేను కూడా చేయవచ్చు. ఈ పొరపాటు జరిగింది, సర్టిఫికేట్ బాగుంటుంది అంటే సూచన కూడా మీ ద్వారా తిరగడానికి కోసమే తీసుకోవడానికి కోసమే మీకు పిలవడం జరిగింది. మీరు ఇస్తారని ఆలోచిస్తుంది. మళ్ళీ పోయి చూసినా కూడా ఇప్పుడు తెలుస్తుంది గనిలో గవర్నమెంట్ ల్యాండ్స్కి ఆప్షన్ ఉందా, మాకు తెలిసైతే లేదు. మరి ఆయన తెలిసి ఏమైనా స్పెషల్గా ఉన్నది ఏమో లేదు, నాకు తెలిసినంత మటుకైతే లేదు. లేదు, ప్రభుత్వ భూములకు ఆప్షన్ లేదు, అసలు వాటి రికార్డే లేదు. ఆయనకైనా స్పెషలైజేషన్ ఇట్లా ఉందో ఏమో మనకి. ఇప్పుడు ఆధారాలతో తర్వాత రాస్తానని చెప్పాడు కదా సార్, మరి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే రాస్తాడేమో. అదే మరి ఆ ఆధారాలు ఏంటనేది మన పత్రికాముఖంగా మనం ఇవాళ ఆధారాలు ఏమైనా ఉంటే పెట్టాలి కదా. స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి ఆధారాలు కూడా పెట్టాలి కదా. ఎక్కడైనా ఇచ్చాడు, దానికి సపోర్ట్గా ఏదైతే అభియోగం అయితే చేసిండో ఆధారాలు కూడా మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇస్తే అందరికి కూడా తెలుసు కదా, కలెక్టర్ కానీ మన మిత్రులకు కానీ అధికారులకు కూడా అందరికీ తెలిసిపోతాయి కదా నిజమా అబద్ధమా అనేది. పెట్టలేదంటే మరి అది ఆయన విజ్ఞానికే వదిలిపెట్టాలి. బహుశా ఉన్నాయా, వదిలిపెట్టలేదా, అసలే లేవా. ఇవాళ నాకు అప్లికేషన్ పెట్టండి, నేను వచ్చిన సార్ ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి కాపీలు కావాలి. అది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ప్రత్యేకంగా. రమేష్ సార్ దగ్గర నేను ఇచ్చిన అప్లికేషన్ ఒకటి ఉన్నది, వాళ్ళ రిలేషన్ వస్తేనే ఇంతరెడ్డి ఫోన్ చేసి నా జైలు పోతాడు మీ కూడా అని. ఆల్రెడీ ఆయనకు ఫైల్ కూడా ఉంది, ఫైల్ పెట్టాము. రేపు మా అబ్బాయి కేసు బుక్ అవుతుంది. ఈ ఎలక్షన్ బిజీ చేయబట్టి కొద్దిగా ఇటు వెళ్ళడం జరిగింది. రీసెంట్ కొనుగోలుకు సంబంధించి కూడా ఏం చేయలేదు మీరు? అమ్మకాల కొనుగోలుకు సంబంధించి పట్టాలు ఏం చేయలేదు మీరు? దాంట్లో అటువంటి పట్టాలు ఏం చేయలేదు, స్కూల్ పట్టాలు మనకు పోలేదు. రీసెంట్గా 1 month 15 daysలో కొనుగోలు జరిగినాయి కూడా చేసిన అనేది ఒకటి ఉంది, చేయలేదు. అంటే చెప్పడానికి ఏది పొరపాటు జరిగితే పొరపాటు, మనకు తెలిసైతే ఏం పొరపాటు చేయలేదు. ఇప్పుడు దాని మీద మీకు కొత్త కాబట్టి దాని మీద తవగా ఉండకపోవచ్చు, మనం ప్రోత్సహించవచ్చు. కొంతమంది ఫెన్సింగ్ వేయకుండా ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే సార్ ప్రభుత్వం ఆధీనంలో ఉండదు, ప్రభుత్వ భూమి కాదు. ఇక్కడ ఉన్నదాన్ని ప్రభుత్వ భూమి మీకు తెలుసో లేదు, ఆప్షనే ఉండదు. అట్లా కాదు సార్, ఇప్పుడు ఒకటేంటంటే సేద్యంలో ఉంటుంది, వాళ్ళు ఆక్రమించుకుని ఉంటుంది, అది ప్రభుత్వ భూమి, అది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అట్లే ఉంటాయి కొన్ని ఏరియాలు, దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది, అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. దానికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఐడెంటిఫై చేసి ఇది ఎవరు చేయొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాక అది గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు ఏం పెట్టలే, దాంట్లో ఏం పెట్టకపోగా అది కాదనుకో మనం చేయొచ్చు కదా. అది ఇక్కడ ఆ సర్వే నెంబర్లో బై నెంబర్లతో ఎన్ని రకాలుగా ఉండొచ్చు, ఒక సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ ఎంతైనా ఉండొచ్చు కదా. ఆ ఎక్స్టెంట్ ప్రకారం ప్రభుత్వ భూమి అన్నాక అసలు ఆప్షనే చూపెట్టదు. గవర్నమెంట్ భూమి ఆప్షనే ఉండదు ధరణిలో, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూడండి, పోయి ఈసేవ పోయి మళ్ళీ చూడండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని మీరు కొట్టి చూడండి. నేను అనేది వాస్తవా అవాస్తవా, నిజమా అబద్ధమా అంటే ప్రాక్టికల్ కూడా చేయాలి. నాట్ ఇన్ థియరీ, ఇది ప్రాక్టికల్. ఎవరిథింగ్ ప్రాక్టికల్ చేస్తేనే మనకు అనుభవం వస్తుంది, తెలుస్తుంది కూడా. దళితుల్లో ప్రాక్టికల్ చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు. దళితుల్లో ప్రభుత్వ భూములన్నీ నిషేధిత జాబితాల్లో ఉన్నాయి. అది బండా గుర్తు అందరికీ తెలుసు, మనం ఇప్పుడు పోయినా కూడా తెలుస్తుంది నిషేధం.